అవ్వాతాతలకు తామిచ్చినంత పెన్షన్ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వడం లేదన్నారు సీఎం జగన్. తెలంగాణలోనూ తక్కువే ఇస్తున్నారన్నారు. పేదవారికి మంచి చేయాలన్నా, పిల్లలకు పెద్దలకు ఎవరికైనా మంచి జరగాలన్నా తనతో పోటీ పడే నాయకుడు దేశంలో మరొకరు లేరన్నారు. వెంకటాచలంపల్లిలో పెన్షనర్లతో ముఖాముఖిలో ఈ కామెంట్స్ చేశారు జగన్. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఒక్క రోజైనా అవ్వాతాతల గురించి ఆలోచించారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ తో రాజశ్యామల సహస్ర చండీ యాగ సంకల్పం చేయించి ఆశీర్వచనం అందించారు వేద పండితులు. 41 రోజుల పాటు రాజశ్యామల సహస్ర చండీ యాగం నిర్వహించనున్న నల్లపెద్ది శివరామ ప్రసాద శర్మ, గౌరవార్దుల నాగేంద్ర శర్మలు ప్రజాహిత పాలన చేస్తున్న సీఎం జగన్ కు విజయం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ అరిమండ వరప్రసాద్ రెడ్డి, పటమట సురేష్ బాబు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. జనసేన పార్టీ పదవులకు సభ్యత్వానికి రాజీనామా చేశారు పోతిన మహేష్. ఇప్పటి వరకు సహకరించిన నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు చెప్పారు. గత కొన్ని రోజులుగా విజయవాడ పశ్చిమ సీట్ కోసం ఫైట్ చేశారు మహేష్. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా కూటమి అభ్యర్థిగా సుజనా చౌదరికి టికెట్ కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న పోతిన మహేష్ ఇవాళ రాజీనామా చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు ఊరట దక్కలేదు. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరించింది న్యాయస్థానం. చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చింది రౌజ్ అవెన్యూ కోర్టు. మార్చి 26 నుంచి తిహార్ జైల్లోనే ఉన్నారు కవిత. దేశ అభివృద్ధి కోసం ప్రజలు బీజేపీకి ఓటు వేయాలన్నారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ మాఫియా పాలన వస్తుందన్నారు. కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగితే మోదీ హయాంలో గత 10 ఏళ్లుగా నీతివంతమైన పాలన అందించామన్నారు కిషన్ రెడ్డి. జూన్ 8 లేదా 9న మోదీ మళ్లీ ప్రధానిగా ప్రమాణం చేస్తారని తెలిపారు. చేవెళ్ల నుంచి 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి. రాష్ట్రంలో మోదీ వేవ్ నడుస్తోందన్న ఆయన, గ్రామీణ స్థాయిలోనూ బీజేపీ బలంగా ఉందన్నారు. తాము మోదీ ఫోటోతో వస్తామని, కాంగ్రెస్ రాహుల్ ఫోటోతో రాగలదా అన్నారు. మొన్నటి వరకు బీజేపీలోకి వస్తా అన్న వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ కు అభ్యర్థయ్యాడని మండిపడ్డారు కొండా. పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో భగ్గుమన్నాయి ఆ పార్టీ శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్లు పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దౌర్జన్యంతో గెలవాలనుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు టీడీపీ నేతలు. ఆఫీసును తగలబెట్టినంత మాత్రాన టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడరన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కి కొత్త ఇల్లు రెడీ అయింది. గొల్లప్రోలు మండలం చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు ఓ భవనాన్ని నిర్మించగా పార్టీ కార్యకలాపాల నిర్వహణ, వసతికి అనువుగా ఉండడంతో ఈ నివాసాన్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకుని ఈసారి ఇక్కడే ఉగాది వేడుకలు జరుపుకోనున్నారు. పవన్ కార్యాలయం వసతికి అనువుగా భవంతి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఉగాది నాడు పవన్ గృహప్రవేశం చేస్తారని జనసేన నేతలు చెప్తున్నారు. ప్రశాంత్ కిషోర్ పై మంత్రి బొత్స మండిపడ్డారు. మేనేజ్మెంట్ తప్ప ప్రశాంత్ కిషోర్ చేసేదేమీ లేదన్నారు. ఇప్పుడు బాబు దగ్గర ప్యాకేజ్ తీసుకుని జగన్ పై విమర్శలు చేస్తున్నారన్నారు బొత్స. పీకేని బీహార్ నుండి జనం తరిమేశారన్నారు. జగన్ పాలనలో ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి. రైతు సంక్షేమమే మా ధ్యేయమన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులను కావాలనే కేసీఆర్ రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తమ వల్లే నీటి కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. త్వరలోనే తెలంగాణలో నీటి కొరత లేకుండా చేస్తామన్నారు. వైరా నియోజకవర్గ కేంద్రంలో పర్యటించిన మంత్రి పొంగులేటి ఈ కామెంట్స్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణను రాజకీయ కోణంలో కాకుండా నిష్పక్షపాతంగా ట్యాపింగ్ విచారణ చేపట్టాలన్నారు బీఆర్ఎస్ నేత కృష్ణాంగ్. దేశ భద్రత కోసం ఫోన్ ట్యాపింగ్ అవసరమన్నారు. ఫోన్ ట్యాపింగ్ కరెక్టే అని ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన్మోహన్ సింగే అన్నారని గుర్తు చేశారు కృష్ణాంగ్. విచారించాలనుకుంటే ముందుగా మాజీ ప్రధాని విచారించాలని వ్యాఖ్యానించారు కృష్ణాంగ్. విజయవాడ ఎంపీ కేసినేని నానిపై విరుచుకుపడ్డారు బెజవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి. ఎంపీగా నాని ఉండడం వల్లే అభివృద్ధి జరగలేదన్నారు. నాని గురించి మాట్లాడే స్థాయి తనది కాదన్నారు. కేసినేని నాని సవాల్ స్వీకరించే స్థాయిలో తాను లేనన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఏం చేశానో తెలుసుకోవాలంటే వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే తెలుస్తుందన్నారు బీజేపీ నేత. అందరం కలిసి పనిచేసేలా పోతిన మహేష్ కృషి చేస్తారన్నారు సుజనా చౌదరి. ఎంపీ కేసినేని నానికి కేసినేని చిన్ని సవాల్ విసిరారు. అభివృద్ధిపై దమ్ముంటే చర్చకు రావాలన్నారు. ఎవరేం అభివృద్ధి చేశారో తెలుస్తుందన్నారు. కేసినేని నాని మాటలు కోటలు దాటుతాయి, చేతలు ఇందుకు విరుద్ధంగా ఉంటాయని ఎద్దేవా చేశారు. కేసినేని నాని కోతల రాయుడని మండిపడ్డారు కేసినేని చిన్ని. జూన్ 4న తనను తరిమి కొడతారో, చంద్రబాబుని రాష్ట్రం నుంచి తరిమి కొడతారో చూద్దామన్నారు మంత్రి జోగి రమేష్.
ఫలితాలు వచ్చిన తర్వాత తాను ఇక్కడే ఉంటానని, చంద్రబాబు పారిపోయి హైదరాబాద్లో ఉంటాడన్నారు. విలువలు విశ్వసనీయత లేని వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడో, ఏ పార్టీతో కాపురం చేస్తాడో, ఏ పార్టీతో విడాకులు తీసుకుంటాడో ఎవ్వరికీ తెలియదన్నారు జోగి రమేష్. ఉండిలో రసవత్తరంగా మారింది రాజకీయం. జోరుగా ప్రచారం చేస్తున్నారు టీడీపీ రెబల్ నేత శివరామరాజు. చంద్రబాబును కలవాలని తన్ను ఆహ్వానించారన్నారు. కానీ ప్రజాక్షేత్రంలో తాను తేల్చుకుంటానన్నారు. ఉండి ప్రజలు తన్ను ఆదరిస్తారన్నారు శివరామరాజు. ఎమ్మెల్యే రామరాజును అసలు తాను ప్రత్యర్థిగా చూడడం లేదన్నారు. రఘురామకృష్ణరాజు ఎంపీగానే ఉండాలన్నారు శివరామరాజు. పిఠాపురం ఆంధ్ర బాప్టిస్ట్ సెంటనరీ చర్చ్ లో ప్రార్థనలు చేశారు వంగా గీత. మోకాళ్ల ప్రార్థనలు జరిపారు. అంతేకాదు నడిపించినానావా అంటూ క్రైస్తవ గీతాన్ని పాడగా చర్చ్ లోని అందరూ చప్పట్లు కొట్టారు. సరిగ్గా వారం క్రితం ఇదే చర్చ్ లో పవన్ కళ్యాణ్ ప్రార్థనలు చేశారు. ఇప్పుడు వంగా గీత కూడా అదే బాటలో నడవడంతో ఇప్పుడు ఇదే పిఠాపురంలో హాట్ టాపిక్ గా మారింది. We are living in two different worlds. If you're not surprised by your existence, your humanity is incomplete. We all have been conditioned in a particular way to live our life in the society. If you give up your need to be right, 95% of your life will change. Reality is something that I can't manage always. If you really want access to reality, you have to go beyond thought. This and more, streaming on News 9+. Subscribe now. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 14 సీట్ల లక్ష్యంగా సాగుతోంది కాంగ్రెస్. ఇప్పటికే తుక్కుగూడ సభ సక్సెస్ తో రెట్టించిన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకు వెళుతున్నారు ఆ పార్టీ అభ్యర్థులు. ఇదే సమయంలో సీఎం రేవంత్ తన సొంత నియోజకవర్గం కొడంగల్పై ఫోకస్ చేశారు. మండలాల వారీగా పార్టీ నేతలతో సమీక్షిస్తారు. గెలుపు వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేస్తారు రేవంత్. కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ఎన్నికల ప్రచారంలో దూసుకు వెళ్తున్నారు. బండి సంజయ్ అసెంబ్లీలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని, ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి వెళ్లేవారే కదా అని ప్రశ్నించారు. ఓడిపోయారు కాబట్టే ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్నారన్నారు. తెలంగాణను అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు వినోద్. భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు సిపిఎం నేతలు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్స్ ను పరిశీలించి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గొల్లపల్లి నాగయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సుంకరి వీరయ్య మేడిగడ్డ బ్యారేజ్ ని తాత్కాలిక మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలన్నారు. లేని పక్షంలో రైతుల కోసం పోరాటం తప్పదన్నారు సిపిఎం నేతలు. నెల్లూరులో వైసీపీ నేత రాజేంద్రనాథ్ తో టీడీపీ అభ్యర్థి ప్రశాంతి రెడ్డి మాట్లాడిన ప్రలోభాల ఆడియోను బయటపెట్టారు వైసీపీ నేతలు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రలోభాలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరు ప్రజలు వేమిరెడ్డి కుట్రను అర్థం చేసుకోవాలన్నారు విజయసాయిరెడ్డి. ఓడిపోతే వెళ్లిపోతామనేవారు కావాలా, ప్రజలకు అందుబాటులో ఉండే మేము కావాలా అని ప్రశ్నించారు విజయసాయి. రాజోలు జనసేన సీట్ దేవ వరప్రసాద్ కి కేటాయించడంతో అలకబోనారు బొంతు రాజేశ్వరరావు వర్గీయులు. వరప్రసాద్ కు సహకరించడం లేదు. ప్రసాద్ పై ఆరోపణలు చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులకు జనసేన అభ్యర్థిగా ఎలా కేటాయిస్తారని ఆ పత్రాల్లో ప్రస్తావించారు. రాజోలు సీట్ తమ నేతకు కేటాయించాలని ఆందోళన చేస్తున్నారు బొంతు వర్గీయులు. అనపర్తిలో న్యాయం కోసం నల్లమిల్లి ప్రచారం కొనసాగుతోంది. బిక్కవోలు మండలం కొంకుదురులో కుటుంబ సభ్యులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ రేపో టీడీపీ అభ్యర్థిగా ప్రకటిస్తారని రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు పురంధేశ్వరిని కలిసిన అనంతరం మంచి జోష్ లో ప్రచారం చేస్తున్నారు రామకృష్ణారెడ్డి. విశాఖ రైల్వే స్టేషన్ లో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కుంగిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 3-4 ప్లాట్ఫామ్స్ మధ్య ఉన్న బ్రిడ్జ్ కుంగటంతో ప్రయాణికుల రాకపోకలు నిలిపివేశారు. ఈ బ్రిడ్జ్ పైకి 3వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకు కేవలం ప్యాసింజర్ ట్రైన్స్ ను మాత్రమే అనుమతినిస్తున్నారు. ఈ ఘటనపై స్పందించిన డిఆర్ఎం సౌరప్రసాద్ బ్రిడ్జ్ ను పరిశీలించారు. రేపటికల్లా తిరిగి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. తెలుగు ప్రజలకు ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం లభించింది. పశ్చిమ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించిన ఉపరితల ద్రోణి కారణంగా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు పడ్డాయి. మిగతా ప్రాంతాల్లో మాత్రం వడగాలుల ప్రభావం కనిపించింది. రానున్న 24 గంటల పాటు దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వడగాల్పులకు అవకాశం ఉందని వెల్లడించింది వాతావరణ శాఖ. 42 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని వెల్లడించింది. సింగరేణి ప్రాంతంలో ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గడిచిన 24 గంటల్లో రామగుండంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో బొగ్గుకు నిప్పంటుకునే పరిస్థితి ఏర్పడింది. ఎండ తీవ్రత కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.
కాంగ్రెస్ ను ప్రజలు పదే పదే తిరస్కరిస్తున్నప్పటికీ బుజ్జగింపు రాజకీయాలను వదిలిపెట్టడం లేదని విమర్శించారు బీజేపీ చీఫ్ జేపీ నడ్డా. కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఆ పార్టీదేనా లేక ముస్లిం లీగ్దా అని ప్రశ్నించారు. మేనిఫెస్టోలో పేర్కొన్న రిజర్వేషన్లపై కాంగ్రెస్ తన వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు ఆయన. హిమాచల్ మండి నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నటి కంగనా రనౌత్ బీఫ్ తింటారని, అయినా ఆమెకు బీజేపీ టికెట్ ఇచ్చిందని మహారాష్ట్ర విపక్ష నేత విజయ్ వడేటివార్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అయితే శాకాహారినైన తనపై కాంగ్రెస్ నాయకులు ఇలాంటి పుకార్లు వ్యాపింపచేయడం సిగ్గుచేటని ట్వీట్ చేశారు కంగనా. తాను సనాతన హిందువునని, యోగాతో పాటు ఆయుర్వేదాన్ని నమ్ముతానని తెలిపారు. తమిళనాడు ప్రజలపై ప్రధాని మోదీకి అమితమైన ప్రేమ ఉందని, అందుకే పదే పదే మోదీ ఇక్కడికి వస్తున్నారని చెప్పారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. చెన్నైలో పర్యటించిన అనురాగ్ ఠాకూర్ మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ సీఎం స్టాలిన్ ప్రకటన చేయడం బాధాకరమన్నారు. తమిళనాడులోని కాంచీపురం నియోజకవర్గంలో ఇంటి నుండి వేసే ఓట్ల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అత్యంత భద్రత నడుమ 15 బృందాలు హోం ఓట్ల సేకరణలో పాల్గొంటున్నాయి. ఇంటింటికి వెళ్లి దివ్యాంగులు, వృద్ధుల నుండి పోస్టల్ ఓట్లు సేకరిస్తున్నారు ఎన్నికల సిబ్బంది. ఏప్రిల్ 11 వరకు పోస్టల్ ఓట్ల నమోదు ప్రక్రియ కొనసాగనుంది. సోమావతి అమావాస్య సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో గంగా నదిలో భక్తులు పవిత్ర స్నానాలు చేశారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరోవైపు ఉత్తరాఖండ్లోని హరిద్వార్లోనూ సోమావతి అమావాస్య సందర్భంగా గంగా నదిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటించిన సినిమా శబరి పాన్ ఇండియా రేంజ్ లో మే 3న విడుదల కానుంది. మూవీ కథాకథనాలు ఇన్నోవేటివ్ గా ఉంటాయని చెప్పారు వరలక్ష్మి. స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉంటాయి. ఫస్ట్ కాపీ రెడీ అయింది. అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని అన్నారు నిర్మాత మహేంద్రనాథ్ కుండ్లా. ఐపీఎల్లో ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ తో కోల్కతా నైట్ రైడర్స్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 7:30 గంటలకు చెన్నై వేదికగా మ్యాచ్ ప్రారంభం కానుంది. పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న కేకేఆర్ ఈ మ్యాచ్ లోనూ గెలవాలన్న పట్టుదలతో ఉంది.